హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? మీ గార్డెనింగ్ ఎక్కడి వరకు వచ్చింది? 2025 గార్డెనింగ్లో అయితే మా గార్డెన్లో కొన్ని హార్వెస్ట్కి వచ్చాయి. మెయిన్గా ఆకుకూరలు ఏం వచ్చాయో హార్వెస్ట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. సమ్మర్ వచ్చిందంటే ఇంకా పూల వర్షం కురిసినట్టే. మా గార్డెన్లో అయితే రకరకాల పూలు వేశాను. దాసాని, రోజా పూలు అయితే మీరు నా షార్ట్స్లో చూసుంటారు. అసలు విరగపూసేసాయి. కరెక్ట్ టైంకి ప్రూన్ చేస్తే మంచిగా పూస్తాయండి రోజెస్ అయితే. ఈ బెడ్లో బెండకాయలతో పాటు ఎక్కువగా తోటకూర వచ్చేసిందండి. సో చూడండి, మొత్తము తోటకూర వచ్చేసింది. సో అందుకని ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం, లేదంటే బెండకాయలను అస్సలు ఎదగనియదు. తోటకూర అయితే నేను అస్సలు వేయలేదండి, ప్రతి బెడ్లో వచ్చేసింది గ్రీన్ తోటకూర. ఇంకా చూసారా, ఈ బెండకాయల మధ్యలో అయితే చాలా వచ్చేసింది. అందుకని ఆల్మోస్ట్ రోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మా కమ్యూనిటీలో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాను, అయినా కూడా ఎక్కువ వస్తూనే ఉంది. ఇంకా మా ఫస్ట్ వెజిటబుల్ హార్వెస్ట్ అయితే జుకినీ అని చెప్పాలి. బట్ ఎల్లో జుకినీ ఇంకా పెద్దదవుతుంది. ర్యాబిట్స్ ఉన్నాయి కదా, అవి వదులుతాయా ఇంకా భయం వేసి తీసేసాను. మొత్తం ఫెన్స్ వేసాము, అయినా ఎక్కడి నుంచి వస్తుందో ర్యాబిట్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ హార్వెస్ట్ జుకినీ. కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి కూడా నాకు భయము, ఎక్కడ ర్యాబిట్స్ తినేస్తాయో అని చెప్పి. సన్ఫ్లవర్స్ అయితే ఒక్క ప్లాంట్కి అయితే కొన్ని పూలు అయితే వచ్చాయి. బెండకాయలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. వాటి మధ్యలో చూసారా, మలబార్ స్పినాచ్ అనమాట. చూడండి, రెడ్ కలర్ కాడలతో ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది కూడా నేను వేయలేదు, లాస్ట్ టైం వేసినవే అదే బెడ్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడ తులసి మొక్కలు కూడా వచ్చాయి. సో ఈరోజు అయితే కొంచెం మలబార్ స్పినాచ్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ బనానా పెప్పర్స్ ఏంటంటే నేను ప్లాంట్సే తీసుకున్నానండి, ఎందుకో కింద వేసినవి రాలేదు, పాట్లో వేసినవి మాత్రం హార్వెస్ట్కి వచ్చాయి. సో 2 అయితే కట్ చేసుకొని ఆకుకూరతో పాటు కుక్ చేద్దామని చెప్పి ఒక 2 అయితే కట్ చేశాను. ఇన్ని ఆకుకూరలు ఉన్నప్పుడు మనం ఒకటే కూర వాడలేం కదా. మెంతి కూర అయితే నేను ఎవ్రీ వీక్ కుక్ చేసుకుంటాను, అందుకని ఖచ్చితంగా ఎవ్రీ వీక్ అయితే నారు పోసుకుంటున్నాను అనమాట. వీక్కి వచ్చేస్తుంది మంచిగా హార్వెస్ట్. నాకు ముదిరిపోయిన వాటికన్నా మనకి ఇండియాలో దొరుకుతాయి కదా అండి చిన్న చిన్న ఆకులు, అవి వండుకోవటమే ఇష్టము. సో అందుకని వీక్లీ వన్స్ అయితే హార్వెస్ట్కి వచ్చేస్తుంది. ప్రతిసారి ఇలా అదే బెడ్లో నేను వీక్లీ వన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే నేను ఇలా రూట్స్తో పాటు హార్వెస్ట్ చేసేసుకుంటానండి. అప్పుడు ఏంటంటే ఎవ్రీ వీక్ న్యూ బ్యాచ్ అయితే రెడీ అయిపోతుంది. దీంతో పాటు చూసారు కదా, స్పినాచ్, గంగవెల్లి, చుక్కకూర ఏంటంటే నేను ఒక 2 days హార్వెస్ట్ చేయలేదు, అందుకని సీడ్స్ అయితే వచ్చేసాయి. మెయిన్గా చుక్కకూరకి ఎక్కువగా హార్వెస్ట్ చేయాలి, షేడ్ ఉండాలి అండి. చాలామంది నన్ను ఇన్స్టాలో కూడా అడిగారు, చుక్కకూర ఎక్కువగా సీడ్స్ వచ్చేస్తున్నాయి ఏం చేయాలి అని చెప్పి. ఏ ఆకుకూరైనా సరే హార్వెస్ట్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. హార్వెస్ట్ చేయకపోయినా, హీట్ ఎక్కువైపోయినా కూడా ఇలా సీడ్స్ ఫామ్ అయిపోతాయండి. చుక్కకూరకి నేను 2 days హార్వెస్ట్ చేయలేదు, ఇంకా మాకు హీట్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పటికే నేను చాలా హార్వెస్ట్ చేసుకున్నాను. టమాటోస్ చూడండి, ఒక అడవిలాగా వచ్చేసింది. మనం మెయిన్గా టమాటోస్కి సక్కర్స్ తీసేస్తూ ఉంటే హార్వెస్ట్ బాగుంటుంది. కొంచెం టైం లేక వీటిని అయితే నేను పట్టించుకోలేదు, బట్ టమాటోస్ అయితే కొన్ని రెడీ అయిపోయాయండి. మేము ఇంకా ఈ సమ్మర్ వరకే అనమాట ఈ హార్వెస్ట్. మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి, అవి కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మన ఏరియాకి ఏ టమాటోస్ బాగా వస్తాయి అని చూసుకొని అవి వేసుకుంటేనే హార్వెస్ట్ మనం బాగా చేసుకోవచ్చు. మా ఏరియాకి తగ్గట్టుగా నేనైతే టమాటోస్ వేసుకున్నాను. మీకు ఎలాంటి టమాటోస్ వేసుకోవాలి అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీ ఏరియా కానీ కామెంట్ చేశారంటే నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేస్తాను. తోటకూర నేను 3 varieties వేశాను. ఒకటి గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఈ ఇయర్ అసలు వేయలేదండి, లాస్ట్ ఇయర్వే బాగా వచ్చాయి. ఇది పర్పుల్ బీన్స్. ఇప్పుడు చూడండి, చాలా చిన్న మొక్క కానీ అప్పుడే కొంచెం హార్వెస్ట్కి అయితే వచ్చేసాయి.
చెట్టు నిండా ఉన్నాయన్నమాట కాయలు. బీన్స్ కూడా నేను డిఫరెంట్ వెరైటీస్ వేశాను. మీకు నెక్స్ట్ హార్వెస్ట్‌లో అవి కూడా చూపిస్తాను. ఇంకా అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో నేను హోల్ ఫుడ్స్ అనే స్టోర్‌కెళ్ళానన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్ని ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరుకుతాయి మనకి. మనకేదన్నా సీడ్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. బట్ ప్లాంట్స్ మాత్రం ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్. ఇక్కడ చూసారా మిర్చి, తర్వాత మింట్ ఇవన్నీ కూడా మిర్చి అయితే ఈ వెరైటీ $15, మింట్ కూడా దాదాపు $9 ఉందన్నమాట. సో ప్లాంట్స్ కన్నా కూడా మనం ఇక్కడ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. క్యారెట్స్ ఎందుకో నేను ఎర్లీగానే వేశాను. మా గార్డెన్‌లో ఇంకా రాలేదు. ఇంకా చిన్న చిన్నవిగానే ఉన్నాయి. సో ఈ హోల్ ఫుడ్స్‌లో ఏంటంటే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యారెట్స్ ఆర్గానిక్‌వి దొరుకుతాయన్నమాట. అందుకనైతే నేను ఎక్కువగా వెజిటబుల్స్ ఇండియన్ స్టోర్‌కి వెళ్ళట్లేదండి ఈ మధ్య. అన్నీ ఈ ఆర్గానిక్ హోల్ ఫుడ్స్‌లోనే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ రోసెస్ కూడా $6. బట్ ఇవి చిన్నవిగా ఉంటాయి రావేమో అనుకుంటాం కానీ నేను లాస్ట్ టైం రెడ్ కలర్ వేశాను. చాలా బాగా వచ్చాయండి. మీ దగ్గర హోల్ ఫుడ్స్ ఉంటే ట్రై చేయండి. స్క్వాష్ వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్, తర్వాత స్వీట్ పొటాటో అండ్ సీమా వంకాయ చోచో అంటాం కదా, అవన్నీ కూడా నేను ఈ హోల్ ఫుడ్స్‌లో తీసుకొని అంటే ఆర్గానిక్ కాబట్టి నేను సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో చోచో ఏంటంటే మనము ఫ్రూట్ నుంచే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్, అసలు చాలా వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఉంటాయి. మీరు కానీ సీడ్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉండే హోల్ ఫుడ్స్ చెక్ చేయండి. ఇప్పుడు నేను మాకు సీడ్స్ నుంచి స్టార్ట్ చేసే టైం అయితే అయిపోయిందండి. సో అందుకని నేను అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి కదా అని చెప్పి ఈ 2 హెయిర్లూమ్ వెరైటీస్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు వేసాను, చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి. బట్ హార్వెస్ట్ వస్తుందో లేదో తెలీదు. నార్మల్గా జాన్లో స్టార్ట్ చేస్తేనే మనకి ఈ 6 months లోపు హార్వెస్ట్ వస్తుంది. సీమ వంకాయ ఆల్రెడీ నేను చూపించాను కదా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అని షార్ట్స్లో. మీరు కానీ చూడకపోతే షార్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా ఈజీ గ్రో చేయటము. ఈ మిర్చి, ఈ గ్రీన్ కలర్ మిర్చి కూడా నేను సీడ్స్ కోసమే తీసుకున్నాను. బట్ హెబ్నారో పెప్పర్స్ ఏంటంటే నేను తీసుకోలేదండి. నాకు ప్లాంట్సే గార్డెన్ సెంటర్లో $3కి అయితే దొరికాయి. ఇది తర్వాత గోస్ట్ పెప్పర్స్, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ నేను ఒక్కొక్కటి 2 ప్లాంట్స్ అయితే గార్డెన్ సెంటర్లో తీసుకొని ట్రై చేశాను. బట్ ఇవైతే చాలా కారంగా ఉంటాయి. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇండియన్ మిర్చి అంత సరిగ్గా రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో ఇవి ఫాస్ట్గా వస్తాయేమో అని చెప్పి ఇవి తీసుకున్నాను. హెబనారో అండ్ గోస్ట్ పెప్పర్ అయితే తీసుకున్నానండి. మాకు ఇక్కడ గార్డెన్ సెంటర్లో $3కి అలా వస్తాయి. ఇలా హాట్ పెప్పర్ వెరైటీస్ చాలా ఉంటాయి. బట్ నేనైతే ఈ 2 వెరైటీసే తీసుకున్నాను. ఎక్కువ వేయటానికి కూడా ప్లేస్ లేదనమాట గార్డెన్లో. సో గార్డెన్లో ప్రతి దగ్గర నేను ఫ్లవర్స్ వేస్తాను చెప్పాను కదా, వాటిల్లో 4 o'clock ప్లాంట్స్ ఏంటంటే ఇవి పెరెనియల్స్ అనమాట. ఒక్కసారి వేసామంటే నెక్స్ట్ ఇయర్కి కూడా అవే బాగా వస్తాయి. జినియాస్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అండ్ అదే వీక్ మేము స్ట్రాబెర్రీ పికింగ్కి కూడా వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 75 acres అనమాట ఈ ఫామ్. దీనిలోనే స్ట్రాబెర్రీ పికింగ్, తర్వాత జినియా గార్డెన్, ఇట్లా డిఫరెంట్ సన్ఫ్లవర్ గార్డెన్, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఈ సీజన్కి ఫస్ట్ స్టార్ట్ అయింది స్ట్రాబెర్రీ పికింగ్. దీంతో పాటు అదే రోజు ఈస్టర్ ఎగ్ హంట్, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పిల్లలకి జరిగాయి. ఈ స్ట్రాబెర్రీస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఫామ్లో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయరు. అండ్ ఏంటంటే ప్రైస్ కూడా వెన్ కంపేర్ టు మన లోకల్ షాప్స్లో కన్నా ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ చాలా యానిమల్స్ అవి కూడా ఉన్నాయి. పిల్లలు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఈ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. డ్యూ టు సమ్ రీజన్స్ నేను పబ్లిక్గా షేర్ చేయలేను. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేశారు అంటే నేను ఈ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఇస్తాను. సో ఇలా మా వీకెండ్ అయితే గార్డెనింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా సమ్మర్ అంటే గార్డెన్లోనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తాము. అసలు టైం కూడా తెలియదు అనమాట. సో ఇది చిన్న హార్వెస్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చి యూజ్ అయింది అనుకుంటే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.